మన రైలింగి గ్రామంలో తుమ్మలపల్లి మాణిక్యం జిల్లా పరిషత్ హై స్కూల్ మెగా టీచర్స్ పేరెంట్ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి కళాశాల హెచ్ఎం గారు భారతి గారికి, ఎంఈఓ గారికి, గ్రామ సర్పంచ్ స్వరాజ్యం గారికి, అలాగే ఎస్ఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు గారికి, తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకు, గ్రామ పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్కు, టీచర్స్కు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ సందర్భంగా మనందరం కూడా ఈ స్కూల్ని ఇంత ఉన్నతంగా నిర్మించడానికి సహకరించి ఆ రోజు మనకి తుమ్మలపల్లి మాణిక్యం గారి కుటుంబ సభ్యులందరికీ కూడా వారిని మనందరం కూడా ఈరోజు అభినందించాలి. అలాగే తుమ్మలపల్లి మాణిక్యం గారిని స్మరించుకుంటూ, అటువంటి వారి దాతలు అనేది చాలా ముఖ్యం. ఏ కార్యక్రమం అయినా సరే అటువంటి దాతలను మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే వారు ఇచ్చినటువంటి దానికి, వారు చేసినట్టు దానికి సార్థకత చేకూరుతుంది. సో ఆ విధంగా ఈ రేలింగి గ్రామంలో ఒక మంచి స్కూల్ని ఏర్పరిచి, ఎంతో చరిత్ర ఉంది ఇక్కడ. మా నాన్నగారు కూడా ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నారు అప్పట్లో. సో ఆ విధంగా ఈ స్కూల్కి ఉన్నటువంటి చరిత్ర రేలింగి గ్రామంలో అంత ఎక్కువ చరిత్ర ఉంది. సో అటువంటి మంచి స్కూల్ని ఈరోజు నేను ఇక్కడికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి రావటం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా కలవటం, ముఖ్యంగా పేరెంట్స్ని, స్టూడెంట్స్ని అందరినీ కూడా కలవటం సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులకి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనే ఒక సంకల్పంతో మన యువ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు దీని మీద దాదాపు 6 నెలలు సమీక్షలు చేసి, అటు ఉపాధ్యాయ సంఘాలతో, మేధావులతో, అలాగే ఎమ్మెల్యేలతో సమీక్షలు చేసి ఉత్తమ విద్యా విధానాన్ని ఏ విధంగా తీసుకురావాలి, అలాగే విద్యలో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో లోకేష్ గారు చూసినటువంటి కృషి ఫలితంగా 17 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల్లో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి విద్యా విధానాన్ని అమలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మనందరం కూడా చూసామంటే గతంలో అన్నిటికీ కూడా బెల్ట్ల మీద కానీ, టైల్స్ మీద కానీ, పుస్తకాల మీద కానీ, అన్నిటికీ మీద బొమ్మలు వేసుకునేవాళ్ళు. బొమ్మల పిచ్చితో జగనన్న బొమ్మలు అనేవాడు. అన్నిటికీ మీద కోడిగుడ్డుతో సహా బొమ్మలు వేసుకుని పంపేవారు. అటువంటి విధానాన్ని ఈరోజు రద్దు చేసి లోకేష్ గారు ఒకటే చెప్పారు, మన రాజకీయ నాయకుల బొమ్మలు కాదు, దీని మీద విద్యా వ్యవస్థలో ఎంతోమంది సేవలు అందించినటువంటి ఉన్నారు, సమాజంలో ఉన్నతమైనటువంటి వారు ఉన్నారు, వారి పేర్లు పెడితే వాటికి సార్థకత చేకూరుతుందనే ఆలోచనతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారు పేరు పెడితే బాగుంటుందని కూడా సూచించితే దాన్ని మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అంటే డొక్కా సీతమ్మ గారి గురించి విద్యార్థులు తెలుసుకోవాలి, పబ్లిక్ తెలుసుకోవాలి. డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరనేది కృష్ణ విద్యా కిట్స్ అని పెట్టారు. అంటే మన భారత మాజీ ఉపరాష్ట్రపతి పేరు పెట్టి ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి దానికి కూడా ఒక మంచి పేర్లు పెట్టి విద్యార్థులకి ఒక ఉన్నతమైనటువంటి విధంగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే మనందరం కూడా చూస్తే స్కూల్స్లో విలువలతో కూడినటువంటి విద్యా విధానం రావాలనే ఆలోచనతో పాఠ్యాంశాల్లో కూడా అటువంటి పాఠ్యాంశాలను పెట్టి అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వాటికి పుస్తకాలు కూడా ఇచ్చే విధంగా మనకి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేటటువంటి పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారిని
ఈరోజు విద్యాశాఖకి అడ్వైజర్గా పెట్టి వారి ద్వారా విద్యార్థులకి ఒక విలువలతో కూడినటువంటి పాఠ్యాంశాలను కూడా అందించడం జరుగుతుంది. పూర్తిగా స్కూల్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఉపాధ్యాయుల్ని రోడ్ల మీద నిలబెట్టి ప్రభుత్వ కార్యక్రమాలకు వాడి ఆ విధంగా ఎంతో ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అన్నీ కూడా సక్రమంగా చేసే విధంగా, ముఖ్యంగా లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే స్కూల్స్లో పేరెంట్స్ కమిటీని నియమించాలని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకి ఎన్నికలు పెట్టి ఆ ఎన్నికలు కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలని నియమించడం జరిగింది. అలాగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. అది ఒక గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ కాలేజీలకు, ప్రైవేట్ స్కూల్స్కే పరిమితమైనటువంటి ఇటువంటి మీటింగుల్ని మనం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేసుకుంటున్నామంటే దానికి కారణం లోకేష్ గారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సంజనాది. సో దీంట్లో చూస్తే ఎక్కడ బాగా చదువుతుంది, ఎక్కడ ఏ విధంగా ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. ఇది మీరు కూడా పేరెంట్స్గా మీరు కూడా అర్థం చేసుకుని దీన్ని మీరు కూడా చూస్తే పిల్లలకి చెప్తే బాగుంటుంది. ఎక్కడెక్కడ మార్కులు, ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ఉంది, దీని మీద ఏ గ్రేడ్లు వస్తున్నాయి అనేది ఉంది. ఇందులో 8 రకాలైనటువంటి గ్రేడ్లు ఉన్నాయి. A1 A2 B1 B2 C1 C2 D1 D2. D1 D2లో ఉంటే బాగా కింద స్థాయిలో ఉన్నట్టు, అంటే ఫెయిల్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది పేరెంట్స్గా మనం గమనించుకొని మనం కూడా ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలో, మన పిల్లలు ఎవరైనా ఉంటే ఆ విధంగా వారికి సపోర్ట్ ఇచ్చి ఇంకా బాగా చదివే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలి. ఈ విధంగా రిపోర్ట్స్ కార్డ్స్ ఇస్తున్నారు, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తున్నారు, అసెస్మెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా ఒక ముందు హామీ ఇచ్చారు, ఆ హామీని అమలు చేసి ఈరోజు మన రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈరోజు స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి అందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఏం చెప్పారు, ఒక పిల్లని చదివించు, ఒక పిల్లని ఇంటి దగ్గర కూర్చోబెట్టి అనే విధానంతో ఒకరికే ఇచ్చారు. ఈరోజు 5 మన నియోజకవర్గంలో 3 పిల్లలుంటే 3కి వచ్చింది, 5 పిల్లలుంటే 5కి వచ్చినాయి. సో ఆ విధంగా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మన నియోజకవర్గంలో ఇవన్నీ కూడా అమలు చేయడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే ఎన్నో పథకాలు ఈరోజు అమలు చేస్తూ స్కూల్లో సంబంధించి మనకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా బియ్యం, నాణ్యమైన బియ్యాన్ని పెట్టి ఈరోజు సన్న బియ్యాన్ని మధ్యాహ్న భోజనంలో ఇస్తూ దాని ద్వారా మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో 4,34,74,000 రూపాయలు ఖర్చు పెట్టాం మన నియోజకవర్గంలో. యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, ఆ కిట్స్ అన్నీ కూడా 3 కోట్ల రూపాయల కిట్స్ని ఇవ్వటం జరిగింది. అలాగే తల్లికి వందనం ద్వారా మన నియోజకవర్గంలో దాదాపు 39,000 మందికి 58,83,00,000 రూపాయలు ఇచ్చాం మన నియోజకవర్గంలో. 23, 24, 22, 23, 25, 26లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 39,000 మందికి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో కేవలం నియోజకవర్గ వ్యాప్తంగా 17 కోట్లు ఇస్తే మనం ఇక్కడ 58 కోట్లు ఇచ్చాం. సో ఆ విధంగా దాన్ని పెంచడం జరిగింది. సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఏం చదువుతున్నారు, స్కూల్కి వెళ్ళొచ్చి టైం ఏ విధంగా ఉందనేది కూడా మొన్న కూడా కొంత సమయాన్ని ఒక 10 నిమిషాలు, పావు గంట రోజు పిల్లలతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. స్కూల్లో ఏం జరిగింది, ఏ విధంగా టీచ్ చేస్తున్నారు. మనం ఏంటంటే స్కూల్కి పంపేస్తున్నాం, టీచర్లు చెప్పేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు అనే విధంగా కాకుండా తల్లిదండ్రులు కూడా అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. సో ఆ విధంగా దానికి ఇంకా వాళ్ళకి ఇంకా మంచి ట్రాక్లో వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలోనే అటువంటి గ్రౌండ్స్ ఉండట్లా, అటువంటి ఫెసిలిటీస్ ఉండట్లేదు. అయినప్పటికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఇంకా బాగుంటుందనే ఆలోచనతో చాలామంది
ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాల కన్నా ధీటుగా ఇక్కడ ఉపాధ్యాయులు కానీ అందరూ మెరిట్ మీద వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, అలాగే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా బెటర్గా ఉంటున్నాయి. దీన్ని మనందరం కూడా, ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలకి పంపించే విధంగా కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానని ఆ విధంగా మనందరం కూడా ఈరోజు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మీరు కూడా, పిల్లలందరూ కూడా. అలాగే పిల్లలందరూ టెన్త్లో దాదాపు 100 మంది ఉన్నారు. ఇప్పుడు 10th చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అంతేనా? 100 మంది ఉన్నారు కదా, సరిగా ఉన్నారా? సో 10th ఎగ్జామ్స్ ఇంకొక 4-5 monthsలో 10th ఎగ్జామ్స్ 4 monthsలో. ఇప్పటి నుంచి మీరు ఒక సిలబస్ని ఏ విధంగా చదువుకోవాలి, ఒక ప్రణాళిక ప్రకారం మొత్తం అంతా సిలబస్ని అంతా కవర్ చేసుకుని మరలా దాన్ని రివిజన్ చేసుకునే టైం కూడా పెట్టుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే మీరు ఇప్పటి నుంచి ఈ స్కూల్లో 10th పాస్ అయ్యే వాళ్ళు 100కి 60 మంది పాస్ అవుతున్నారు. అవునా హెచ్ఎం గారు? లాస్ట్ ఇయర్ 64, అంటే 100 మంది అటెండ్ అయితే 64 మందే పాస్ అయ్యారు. ఈ సంవత్సరం 100కు 100% తెప్పించే బాధ్యత మేడం గారిది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఉపాధ్యాయులది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక సుపరిపాలన అందించే విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా సమపాలనలో తీసుకువెళ్తూ ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఎంతో సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. మనందరం కూడా ఆలోచించాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 90% హామీలను అమలు చేశారు. పెన్షన్లు 4,000 రూపాయలు చేశారు, 3,000 రూపాయలు ఉన్న పెన్షన్. అలాగే దివ్యాంగులకి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తున్నారు. అలాగే ఈరోజు తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేశారు. అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు ఇప్పటికే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటుగా మనందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈరోజు ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది అమ్మా? ఈరోజు మీరందరూ కూడా చూశారంటే గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగినాయి. 17 నెలల్లో ఒక్కసారైనా కరెంటు ఛార్జీలు పెంచారా? బస్ ఛార్జీలు 0 చేశారు. అలాగే నిత్యావసర వస్తువులు మొన్న 2 నెలల నుంచి మీకు తగ్గుంటాయి ధరలు కూడా చూసుకోండి. మీ సబ్బులు కానీ, పప్పులు కానీ, నూనెలు కానీ అన్నీ కూడా. అంటే జిఎస్టీ తగ్గించారు ప్రధానమంత్రి గారు. జిఎస్టీ తగ్గించడం వల్ల మనకి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఒక కుటుంబానికి అన్నిటి మీద రెడీమేడ్ బట్టలు కానీ ఇతర మన కుటుంబానికి కావాల్సినటువంటి మీదుగా మనకి 15,000 రూపాయల వరకు ఆదా అవుతుంది ఒక సంవత్సరానికి. ఆ విధంగా ఈరోజు ధరలు తగ్గించారు. ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను తీరుస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలి. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులు పారిపోయారు, వాళ్ళందరినీ తరిమేశారు. ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి తరిమేసినటువంటి పరిస్థితి. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అంతటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఈరోజు మరలా సిబిఎన్ అనే బ్రాండ్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు 17 నెలల్లో దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు ప్రభుత్వం. దాని ద్వారా భవిష్యత్తులో రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటం. ముఖ్యంగా మన యువతకి ఉద్యోగాలు ఉండాలి, ఈ రాష్ట్రంలో పనిచేసుకునే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి తపన పడుతున్నారు. దానికి మనందరం కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఇష్టమైనటువంటి గ్రామం
ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు ఎప్పుడు కూడా ఇక్కడ మంచిగా బాగా ఓట్లేసి మాకు ఎంతో కొంత మెజార్టీ ఇచ్చారు నాకు 3 సార్లు కూడా నేను ఓడిపోయినప్పుడు కూడా. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మీరు అందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వం ఉండే విధంగా సహకరిస్తే మన స్కూల్స్ అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు కల్పించే విధంగా వారందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా చేయడానికి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బాగా అభివృద్ధి చేసి పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా బాగా అభివృద్ధి చేసే విధంగా కూడా కృషి చేస్తానని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా భోజనాలు ఇక్కడే కదమ్మా, పేరెంట్స్కి కూడా ఓకే, అందరం భోజనం చేద్దాం. నేను కూడా ఇక్కడే చేస్తున్నాను. ఈరోజు చేసుకోవడానికి మనకి నిర్దిష్టంగా ప్రభుత్వం వచ్చినటువంటి దాని ప్రకారం 18 నుంచి 20 తర్వాత ఆ విధంగా చేసుకోవాలి. కాబట్టి ముందు చదువుకునే విధంగా చూడండి. అందరూ డిగ్రీలు చదివేటప్పటికి 22 సంవత్సరాలు వస్తాయి. తర్వాత పెళ్ళి. ప్రతి ఒక్కరూ కూడా 100% చదువుకుని ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. మీ అందరికీ కూడా ఓకే అండి. మనందరం కూడా ఇప్పుడు బాల్య వివాహ నిరోధంపై ప్రతిజ్ఞ, మద్దతు లేకుండా చేయడానికి ప్రతిజ్ఞ. నేను అని మీ పేరు చెప్పుకోండి. బాల్య వివాహ మీరు చెప్పండి మైక్లో. వ్యవస్థకు వ్యతిరేకిని నేను. ఎట్టి పరిస్థితుల్లో నా గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ బాల్య వివాహం జరగకుండా చూస్తాను. బాల్య వివాహానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేయను. మా గ్రామంలో బాల్య వివాహాన్ని తలపెడితే ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు అనగా బాల్య వివాహ నిషేధ అధికారులకు, రక్షణ యంత్రాంగాలకు అనగా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారికి తెలియపరుస్తాను. బాల్య వివాహానికి గురి కాగల అవకాశం ఉండే బాలికలను ముందుగానే గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటాను. నా గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తయారు చేస్తానని, మా పశ్చిమ గోదావరి జిల్లాని బాల్య వివాహ రహిత జిల్లాగా తయారు చేస్తానని, బాల్య వివాహ వ్యవస్థ అంతమొందించడానికి నాకు సాధ్యమైనంత కృషి చేస్తానని నిండు మనస్సుతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.